ఆ చెరుకు తాటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లడ్డుండా వచ్చిందండి వయ్యారి. ఏంటి కొండ బాబాయ్, ఏంటి నోటుకొచ్చినట్లు వాగుతున్నావు? ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టే నీ గురించే వాగుతున్నా. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టామా అన్నది కాదు పాయింట్. మా జలగన్న చెప్పాడా లేదా, నేను మాట్లాడానా లేదా అన్నదే పాయింట్ బాబాయ్. అసలు మాట్లాడడానికి నీకు రాజకీయాలు ఏంటి తెలుసు? నువ్వు పేటిఎం డబ్బుల కోసమే కదా గొంతు చించుకునేది సేమ్యా. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసులేవయ్యా. ఇది నేనంటున్నది కాదు సేమ్యా. నువ్వు కూటమి పైన ప్రెస్ మీట్ పెట్టి వాగడం కాదు, పబ్లిక్ లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని మాట్లాడు ముందు అని జనాలు నిన్ను బండబోచలు తిడుతున్నారా? మా నాయకులు జనాల దగ్గరికి వెళ్ళి ఉద్యమాలు కూడా చేస్తున్నారు. మీ కళ్ళు కనిపించడం లేదా? ముందు మీ జలగన్నను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని చెప్పు. మీరు మీ యదవ డ్రామాలు అందరికీ తెలిసిపోతున్నాయి. మా జలగన్న వెళ్ళడు, ఆయన ఇష్టం. నేను ఇక్కడే మాట్లాడతా, నా ఇష్టం. ఇప్పుడు ఏంటంటే ఇదే కదా ఏ పొగరే మీ పార్టీకి శనిలా పట్టుకుంది. నువ్వు నీ బోతి బ్యాచ్ ఇలా మాట్లాడబట్టే సీమరాజు లాంటోళ్ళు మిమ్మల్ని చెడుకుడు ఆడేసుకుంటున్నారు. ఆడుకుంటే మేము దానికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మాకు టైం వస్తుంది. అది ఎప్పటికీ రాదులే, కానీ నీ మీద జనాలకు ఒక అభిప్రాయం ఉంది. ఏటో చెప్పనా? నా మీద? అబ్బో ఏంటది? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు బెట్టింగ్ రానివని బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేస్తున్నావు కాబట్టి నిన్ను అర్జెంట్ గా బొక్కలో వేస్తే చూడాలని ఉంది అని అంటున్నారు. ఏదో డబ్బులు వస్తున్నాయని ఒకప్పుడు చేశాలే, అందరూ అది తప్పు తప్పు అంటున్నారని ఆపేశా. చాలా బాధపడుతున్నట్లన్నావు. అలా అనకపోతే తప్పేంటో ఒప్పేంటో నీకు తెలియదా? నువ్వు మళ్ళీ నీతులు పెట్ట కథలు చెప్తావా? బుద్ధి జ్ఞానం సిగ్గు సర నీకు అసలు ఉన్నాయా? రికార్డింగ్స్ పాప ఏం కూసా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. హలో సేమ్యా, ఆవేశపడుకో. ఇవి నేనన్నవి కాదు, బయట జనాలన్న మాటలు. కావాలంటే నీ ప్రెస్ మీట్ వీడియోలకి కామెంట్స్ చదువుకో. ఆ కూటమి వాళ్ళ కుట్ర ఇదంతా. మా మంచితనం వారికి ఎప్పటికీ అర్థం కాదులే. నేర్మోసుకా మంచితనమే మీకే. ఎవడైనా వింటే నోటితో నవ్వడు. ఇది పబ్లిక్ అంటున్నది కాదు, నేనంటున్న మాటలే. అసలు మీ బాధ ఏంటి? మేం ప్రతిపక్షంలో ఉన్నాం, విమర్శించకూడదా? హలో మీకు ప్రతిపక్ష స్థానం కూడా లేదు కదా. మీకొచ్చింది 11, అది గుర్తుపెట్టుకో. అయితే మాత్రం మేము గట్టిగానే మాట్లాడతాం, ఎవరిని వదిలిపెట్టాం. మమ్మల్ని ఎంత తిట్టుకున్నా సరే. అన్ని వదిలేశారు మీరు. బాబు గురించి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? నువ్వు పిల్ల బచ్చావి. మా జలగన్న నాతోనే మాట్లాడిస్తాడు. మా అన్న చెప్పినట్లే చేస్తా నేను. నాకు మంచి మార్కులు మా సైకో అన్న వేస్తుంటే మీ అందరికి కుళ్ళు. ఆపవమ్మా నీ సెల్లో నీ సోది. నీకు మంచి పదవి వస్తుందని, డబ్బులు బాగా ముడుతున్నాయని బురద చల్లేసి ఏం చేయాలనుకుంటున్నా? మళ్ళీ మీ బూత్ బ్యాచ్ ను పట్టుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నావే. మేమున్నప్పుడే రాష్ట్రం బాగుంది. ఇప్పుడంతా స్కాములు, కల్తీ మద్యం తయారీ, అబ్బా అవన్నీ జరుగుతున్నాయి. అమ్మ తల్లి, స్కాములు చేసింది మీరు, కల్తీ మద్యం ఏర్లో పారించింది మీరు. ఇంకా వీటి గురించి మాట్లాడుతున్నారా? ఇక దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్లుంది. మీరు ఇలానే మీ జలగన్నకి భజన చేస్తే ఈసారి ఆ 11 కూడా పోవడం పక్క. రాసి పెట్టుకో సేమ్యా పాప. జలగన్న